ఎంపీపీ అధ్యక్షులు శివంపేట కల్లూరి హరికృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేటి సన్నాహక సమావేశం సభాధ్యక్షులైనటువంటి మన శాసనసభ్యురాలు శ్రీమతి సుంతా లక్ష్మారెడ్డి గారికి, మన అన్న తెలంగాణ టైగర్, మరి మనల్ని ఎప్పుడు కాపాడుకునేటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారికి, మన మెదక్ పార్లమెంట్ కాబోయే పార్లమెంట్ సభ్యులు మన మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, మరి ముఖ్య నాయకులు, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అశేష కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మరి చాలా రోజుల తర్వాత మనం ఒక విచిత్రమైనటువంటి ఎన్నిక కొట్లాడబోతున్నాం. మరి ఏదైతే మన పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తి, మరి ఇంతకుముందు రమణగౌడ్ గారు చెప్పినట్టు కొంతమంది ఇచ్చినటువంటి ఉచిత సలహాలతోని మరి వారి స్వార్థాల కోసం తనని మాటల్లో మభ్యపెట్టి తప్పుదోవ పట్టించి మనందరినీ కూడా ఎవరిని సంప్రదించకుండా మరి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా నీడన మన హరీష్ అన్న గారి, మరి సుంతా లక్ష్మారెడ్డి గారి ధైర్యంతో గత ఎన్నికలు ఏ విధంగా కొట్లాడినామో మరి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మరి ముందుగా మన సన్నాహక సమావేశంలో మరి ఒక ప్రతి కార్యకర్తను, మరి ప్రతి ఒక్క నాయకుడిని కూడా కోరేది ఏంటంటే, మరి ఇంతకుముందు ఉన్నటువంటి ఎన్నికకు ఇప్పుడున్నటువంటి ఎన్నికకు, మరి అప్పుడు మనం అధికారంలో ఉండి అసెంబ్లీ ఎన్నికలు కొట్లాడినాం, మనం ప్రతిపక్షాల్లో ఉండి మరి పార్లమెంట్కి ఎన్నికలు కొట్లాడుతున్నాం. ఆ రోజు మా గ్రామంలో మేము ఇంత మెజారిటీ ఇస్తామని మనం పేపర్లలో రాసిచ్చినటువంటి సందర్భం. కానీ ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేను 30 ఓట్లు, నేను 40 ఓట్లు, నేను 50 ఓట్లు, ఈ విధంగా మనం విభజించుకొని ప్రతి గ్రామంలో కూడా మనం మెజారిటీ చూపించాల్సినట్టు అవసరం ఉన్నది. దాని మీద మన క్రమశిక్షణ గల కార్యకర్తలుగా నర్సాపూర్ నియోజకవర్గంలో మరి మన వెంకటరామరెడ్డి గారు మనకు మొన్న ఇన్ఛార్జిగా ఉన్నాడు, ప్రతి గ్రామం కూడా తిరిగిండు. కాబట్టి ఇప్పుడు ఆయన వేరే కాన్స్టిట్యున్సీలో తిరిగినా మనకేం ఇబ్బంది లేదు, మనకు సుపరిచితుడు, మనల్ని అన్ని రకాలుగా చూసుకున్నాడు. మరి వారి కోసం మరి గ్రామాన ప్రతి కార్యకర్త కూడా ఒక పరీక్ష మాదిరి మరి మనం టీవీలలో చూసి బాధపడుతున్నాం. మరి వాళ్ళు ప్రతిపక్షాలు వాళ్ళు విమర్శిస్తుంటే బాధపడుతున్నాం, మరి కొద్దిలో పోగొట్టుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఆలోచన 100కు 100% మరి ఎవరికి కూడా ఓట్లు రాకుండా మన టీఆర్ఎస్ పార్టీలో పెద్ద మెజారిటీ మన నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఇచ్చినట్టుంటే రానున్న ఎన్నికలన్నీ కూడా మన హరీష్ రావు గారి సారథ్యంలో, మన సుంతా లక్ష్మారెడ్డి గారి సారథ్యంలో మనం అందరం కూడా పదవులు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ముఖ్యమైన ఎన్నిక మరి ఈరోజు మన ప్రతిపక్షంలో ఉండి మొట్టమొదట కొట్లాడే ఎన్నిక కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. మరి అంతేకాకుండా మరి ప్రతి గ్రామంలో కూడా మనం ఏ గ్రామానికి వెళ్ళి ఓటు అడగాలన్నా 10 సంవత్సరాల్లో మనం చేసినటువంటి పనులు, మన నాయకులు చేసినటువంటి అభివృద్ధి, మరి అంతకుముందు తెలంగాణ కోసం మనం పడ్డటువంటి కష్టాలు ఏదైనా మనం చెప్పుకొని ఓటు అడగడానికి మనం ముందుకు పోతాం. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ మరి బీజేపీ పార్టీ కానీ మన ప్రాంతంలో ఎలాంటి పని చేయలేరు, వాళ్ళ ప్రాతినిధ్యం కూడా లేదు. అనవసరంగా అధికారంలో వచ్చినటువంటి పార్టీని అడ్డుపెట్టుకొని మరి అందరినీ ప్రజల్ని కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా గ్రామాల్లో మరి విచ్చలవిడి రౌడీతనం పెంచుతున్నారు. కాబట్టి అవన్నీ కూడా తట్టుకోవాలంటే మనం ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కూడా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి ఒక అభ్యర్థిని వాళ్ళు ఈరోజు ముదిరాజ్ అభ్యర్థి అని చెప్పేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి అందరు బీసీలను కూడా నేను కోరుతా ఉన్నా, బీసీగా మనం ఎన్ని పదవులు పొందాలన్నా మరి ఏ రకంగా మనం అభివృద్ధి కావాలన్నా మరి బీఆర్ఎస్ పార్టీ ఒకటే మనల్ని ఆదరించింది.
మరి బీఆర్ఎస్ పార్టీ మనకు ముందుకు తీసుకుపోయింది. మరి ఆ ముదిరాజు రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ గారు కూడా మన పార్టీలో పార్లమెంట్ మన సభ్యునికి టికెట్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా గ్రహించండి. మన ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు, మన వేదిక మీద ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మరి అదే ఈ రోజు ఉన్నటువంటి నీలమ్మ ముదిరాజు గారు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండి నేను బీఆర్ఎస్ మరి బీసీ మీటింగ్ పెట్టి మీరు రమ్మని చెప్తే నేను రాను బీసీల మీటింగ్ అని చెప్పి అసహించుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు మరి బీసీ అభ్యర్థిగా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అందరం కూడా గమనించాలి. మన అభ్యర్థులలో మరి ఇప్పుడు పోటీ చేసేటువంటి అభ్యర్థులలో మన అభ్యర్థి టాప్ అభ్యర్థి, మరి అన్ని తెలిసినటువంటి అభ్యర్థి, మరి అన్ని రకాలుగా మనల్ని ఆదుకునేటువంటి అభ్యర్థి. మరి ఆయన ఆలోచన విధానం ఇక్కడ ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలో కూడా ఆయన చేసేటువంటి సేవలు కూడా నిరంతరం ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ఆయన మరి మనము మన ఫోన్లలో కూడా చూస్తున్నాం. ఆయన నేను ఏం చేస్తా అని మరి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాదు, మరి నా ప్రాంతాన్ని మరి ఈ రోజు హరీష్ అన్న గారు తీసుకొచ్చి నన్ను అభ్యర్థిగా నిలబెట్టినందుకు, కేసీఆర్ గారు నాకు బీఫామ్ ఇచ్చినందుకు ఈ ప్రాంతాన్ని నేను ఏ విధంగా కాపాడుతా అని చెప్పేసి కూడా ఆయన విన్నవించడం జరుగుతుంది. కాబట్టి ఒక మంచి అభ్యర్థి ఉన్నాడు, ఒక మంచి అవకాశం ఉంది, ఒక మంచి నాయకత్వం ఉంది. మరి అందరి ఆశీర్వాదంతో కూడా మనం మన పార్లమెంట్ సభ్యుల్ని మరి పెద్ద మెజార్టీతోని మన నర్సాపూర్ నియోజకవర్గంలో పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటే రానున్న కాలంలో మనకు అన్ని మంచి రోజులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి చివరిగా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మనం ఎవ్వరం కూడా ఏ పార్టీలకు పోవాల్సినటువంటి అవసరం లేదు. బలమైన నాయకత్వం కింద పనిచేస్తున్నాం. కాబట్టి అందరికీ కూడా మనం సమాధానం చెప్దాం. ప్రేమ ఉంటే మనం గౌరవిస్తాం. కానీ ఎన్నికలంత వరకు మటుకు మనం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగానే పనిచేసి కారు గుర్తుకే ఓటేసి వెంకటరామరెడ్డిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ